హన్నమ్మ యెహోవాకు విజ్ఞాపన చేసింది. దేవుడు తనకు బిడ్డను ఇచ్చిన తరువాత, తన మ్రొక్కుబడిని తీర్చుకున్న తరువాత కూడా హన్నమ్మ విజ్ఞాపన చేస్తూ, అప్పుడేమో నాకు దేవా నీవు నాకు అనుగ్రహించండి అని ప్రార్థించిన హన్నమ్మ ఇప్పుడేమో యెహోవా యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. నిజంగా హన్నమ్మకు సంతోషమా? తన చిన్న బిడ్డను ఒక మందిరంలో విడిచిపెట్టడం, తను వారెవరో తెలీదు, తన రక్త సంబంధి అంతకంటే కాదు, ఒక దైవజనుడి దగ్గర తన చిన్న కుమారుని విడిచిపెట్టి నేను ఆనందిస్తూ ఉన్నానయ్యా. దేవుని బిడ్డ, ఈ సంవత్సరం నిజంగా దేవునికి ఇచ్చి నీవు ఆనందించావా? గంట సేపు నిలవబెట్టి ఈ చేతులు ఊపమంటారు, ఆ చేతులు ఊపమంటారు, గట్టిగా అరవమంటారు అని విసుక్కున్నావా? నీవు అర్పించిన స్తుతి హృదయపూర్వకమైనదేనా? నీకున్న జ్ఞానాన్ని అర్పించిన తర్వాత నా అంతటి వారు లేరే అని విర్రవీగావా?